2.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో చాలా దాంట్లో కీలకమైన పథకాలు కానీ ప్రజలకి ఉపయోగపడే స్కీమ్స్ కానీ మనం ముందుకు తీసుకువచ్చాము. వాటిని పారదర్శకంగా అమలు కూడా చేయడం జరిగింది. ఒక 5 year టైం పీరియడ్ లో సగం అనేది అయిపోయింది, 2.5 years. సో 2.5 సంవత్సరాల్లో ప్రజల కోసం, సమాజంలో ప్రతి ఒక్క వర్గం కోసం గవర్నమెంట్ ద్వారా చేసింది ఏంటి అది ప్రజలకి తెలియజేయడం. అది కాకుండా మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇప్పుడు మనం స్పోర్ట్స్ వీక్ జరుపుతున్నాము, ఇట్లాంటి ఒక 7-8 మెయిన్ డిపార్ట్మెంట్స్ తీసుకొని దాంట్లో ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ ఏంటి అది కూడా ప్రజలకి తెలియజేయాలి. అదేవిధంగా వచ్చే ఒక సంవత్సరంలో కొత్తగా ఏమేమి ఇప్పుడు చేయబోతున్నాము అందరికీ ఐడియా వస్తే యాజ్ అ టీమ్ వర్క్ లాగా, టీమ్ వర్క్ లో మన హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉన్నారు, అదేవిధంగా జిల్లాలో మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, జిల్లా అడ్మినిస్ట్రేషన్, గౌరవ ఎంపీ, ఎమ్మెల్యే, మన మండల లెవెల్లో, గ్రామ పంచాయత్ లెవెల్లో మన ప్రజాప్రతినిధులు ఉంటారు. అందరూ అదే టీమ్ గా మనం కలిసి పనిచేస్తే లాస్ట్ ఇయర్ 2047 అనేది తెలంగాణ రైజింగ్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎకనామీ ఒక $1 trillion అనేది ఉండాలి.